లేదు లేదు తీసుకో బాబా కవర్లో ఇచ్చి ఎవరెవరు వాళ్ళ చేయొచ్చు. ఈరోజు ఇక్కడ మనం ఈ కూర్చున్న ఈ సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి రామకృష్ణ గారు, పూజ్యులు పెద్దలు, ఎవరి ఆశీస్సులతో మనం అంతా కూడా ఒక కుటుంబ సభ్యులుగా మారామో శ్రీ భాస్కర్ రెడ్డి గారు, మిమ్మల్ని అందరినీ కంటికి రెప్పలా చూసుకుంటున్నటువంటి శ్రీ శరత్ బాబు గారు, వారి సతీమణి, ఇక్కడి ఉపాధ్యాయ సిబ్బంది, మరి మా అందరికీ ఎంతో ఆత్మీయులు మనందరికీ శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు, వారి సతీమణి, మరి రంగయ్య గారు, మరి ఇతర మిత్రులు, పెద్దలు, పిల్లలారా చాలా సంతోషంగా ఉంది మీ పాఠశాలకు రావడం. ఎందుకంటే నేను పనిచేస్తున్నది ప్రభుత్వంలో గిరిజన సంక్షేమ శాఖ అని. మేము కూడా ఇట్లాంటివి 599 ఆశ్రమ పాఠశాలలు నడుపుతాం, 442 హాస్టల్ నడుపుతున్నాం, 284 రెసిడెన్షియల్ స్కూల్ నడుపుతున్నాం. ఈ మూడిటి మీద, అంటే ఈ 3 రకాల ఇన్స్టిట్యూషన్స్ మీద మేము ఏడాదికి దాదాపు 700 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 700 కోట్లు, 3 లక్షల మంది పిల్లలు మా సంస్థల్లో చదువుతున్నారు. కానీ ఎప్పుడైనా ఏదైనా ఒక స్కూల్కి, ఒక ఆశ్రమ స్కూల్ కానీ హాస్టల్ కానీ వెళితే చాలా చాలా బాధతో అక్కడిని తిరిగి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే నేను కూడా కొన్నాళ్ళు జిల్లాల్లో అటువంటి పాఠశాలలు స్వయంగా దగ్గరుండి నిర్వహించే పని చేశానన్నమాట. జిల్లా అధికారి అంటారు, అట్లాంటి జిల్లా అధికారిగా కొన్ని జిల్లాల్లో పనిచేశాను. నేను పనిచేసిన కొన్ని పెద్ద జిల్లాలో నా కింద ఒక 120 ఆశ్రమ పాఠశాలలు, ఇట్లాంటి పాఠశాలలు ఉండేవి. ఉన్నప్పుడు ఆ పాఠశాలల్ని నడపడానికి నాకు కొన్ని ఆలోచనలు ఉండేవన్నమాట. అంటే కొన్ని కళలు ఉండేవి, ఇలా ఉండాలి పాఠశాల అంటే. ఆ కళలు నాకు ఎట్లా ఏర్పడ్డాయి అంటే, నేను ఇట్లాంటి ఒక పాఠశాలలో చదువుకున్నాను. గుంటూరు జిల్లాలో తాడికొండ అని ఒక ఊరుంది. అక్కడ నా చిన్నప్పుడే, అంటే 5వ తరగతిలోనే నన్ను ఆ పాఠశాలలో వేశారు. ఒక ప్రవేశ పరీక్ష రాస్తే ఆ పాఠశాలలో సీట్ వచ్చింది. మాతోటి ఆ పాఠశాల మొదలైంది. అట్లా పాఠశాల మొదలైనప్పుడు అక్కడ ఏ వసతులు సౌకర్యాలు ఉండేవి కావు. ఒక 3 ఏళ్ల పాటు మాకు ఏ సౌకర్యాలు లేవు. ఆ పాఠశాల రాష్ట్రంలో, దేశంలో చాలా ప్రఖ్యాతి సంపాదించింది. ఎందుకంటే ఆ స్కూల్లో చదువుకున్న పిల్లలందరూ కూడా రాష్ట్రంలో 10వ తరగతిలో మొదటి ర్యాంకులు సంపాదించేవారు. నాకు కూడా అట్లా ర్యాంక్ వచ్చింది 10వ తరగతిలో. అయితే ఆ పాఠశాలని నేను అందుకు గుర్తుపెట్టుకోవట్లేదు. నాకు ర్యాంక్ ఇచ్చినందువల్ల ఆ పాఠశాల పట్ల నాకేమో ప్రత్యేకమైన ఇష్టం లేదు. కానీ ఆ పాఠశాల నాకు ఒక మంచి పాఠశాల ఎలా ఉండాలన్నది ఒక అనుభవాన్ని ఇచ్చింది. మా ఉపాధ్యాయులు, మేము ఆ పాఠశాలలో నిజంగా ఒక కుటుంబంలో సభ్యుల్లాగా పెరిగామన్నమాట. మాది పెద్ద కుటుంబం. మా అమ్మ, నాన్న, 8 మంది పిల్లలు. నాకు మా ఇల్లు అంటే ఇష్టం, మా అమ్మ అంటే ఇష్టం, మా ఊరంటే ఇష్టం, మా బంధువులంటే ఇష్టం. కానీ ఒక్కసారి నేను మా పాఠశాలలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ మర్చిపోయేవాడిని. అట్లా మర్చిపోయేటట్లుగా ఆ పాఠశాల నన్ను తయారు చేసింది. అంతేకాదు, వాడు ఊరికే చదువు చెప్పి ఊరుకోలేవు మా ఉపాధ్యాయులు. పాఠశాల చదువు అయిపోయిన తర్వాత, బడి అయిపోయిన తర్వాత అసలు పాఠశాల మొదలయ్యేదన్నమాట. మీ టైం టేబుల్, మా టైం టేబుల్ ఒక్కలానే ఉంది. మేము కూడా పొద్దున్న లేచేవాళ్ళం. సరే, ఏదో పాఠాలు చెప్పుకోవడంతో ఓకే. కానీ పాఠాలు అయిపోయిన తర్వాత, 5 గంటలు అయిపోయిన తర్వాత అసలు పాఠశాల మొదలయ్యేది. అసలు పాఠశాల అంటే ఏమిటంటే, మాకు కొంతమంది ఉపాధ్యాయులు నన్ను చాలా ఎక్కువ ఇష్టపడేవారు. అట్లా మాకు హిందీ మాస్టర్ ఉండేవారు. ఆయన ఇప్పుడు కూడా ఉన్నారు. ఆయన ఈరోజు కూడా నాకు ఆయన నేను ఎప్పుడైనా పలకరిస్తాను, వెళ్తాను, కలుస్తాను. ఎందుకంటే ఆయన ఇప్పటికి కూడా ఆ చిన్నప్పుడు నాకు ఆయన అంత దూరంలో ఉన్నట్టు ఉండేవాడు. నాకంటే పెద్ద అడుగు వేసుకుంటూ ముందు వెళ్ళిపోతున్నట్టు ఉండేవాడు. ఇప్పుడు నాకు 50 ఏళ్ళు వచ్చాయి. ఇప్పుడు కూడా ఆయన నాకంటే చాలా ముందు ఆజానుబాహులుగా నడుస్తున్నట్టు అనిపిస్తాడు. చాలా మహనీయుడు. ఆయన ఏం చేసేవారంటే, సాయంకాలం అవగానే నన్ను చేయి పట్టుకుని, మా స్కూల్ ఇలాగే పొలాల మధ్య పల్లెటూరులో ఉండేది. ఆయన ఏం చేసేవారంటే, సాయంకాలం అవగానే నన్ను తీసుకుని ఆ పొలం గట్లమ్మట నడిపించుకుంటూ, మా స్కూల్ వెనకదల పత్తి చేలు, మిరప చేలు, గుంటూరు జిల్లా కదా,
ఆ పొలాల మట్టి నడిపించుకుంటూ తీసుకువెళ్ళి ఆయన కవిత్వం గురించి, కవుల గురించి చెప్తూ ఉండేవారు. అది చెప్పమని ఎక్కడ ఆయనకి ఎవరు చెప్పలా. నువ్వు పలానా చిన్నవీరభద్ర అన్న అబ్బాయిని దగ్గరికి తీసుకుని స్కూల్ అయిపోగానే బయటికి తీసుకువెళ్ళి కవుల గురించి, కవిత్వం గురించి చెప్పని ఆయనకి ఎవరు చెప్పలేదు. అది ఆయన బాధ్యత కాదు. కానీ ఆయనకి నా మీద ఉండే ఇష్టంతో ఆయన నాకు చెప్తూ ఉండేవారు. మధ్యాహ్నం పూట, సాయంకాలం పూట భోజనాలు చేసేటప్పుడు మాకు ఒక రూల్ ఉంది. ఆ రూల్ ఏమిటంటే 10 మంది కూర్చునే భోజనాల పనులు ఉంటే 8 మంది విద్యార్థులు కూర్చోవాలి, 2 ఉపాధ్యాయులు కూర్చోవాలి. ఆ భోజనాల పనుల దగ్గర ఈ పనులు ఉంటే ఇటు 4 పిల్లలు, ఇటు 4 పిల్లలు కూర్చోవాలి. ఇక్కడ ఒక ఉపాధ్యాయుడు, ఇక్కడ ఒక ఉపాధ్యాయుడు కూర్చోవాలి. ఎందుకు కూర్చోవాలి అంటే భోజనం చేసేటప్పుడు మామూలుగా పూర్వం అంటే భోజనం చేసేటప్పుడు మాట్లాడకుండా భోజనం చేయండి అంటారు. కానీ మనం మాడకుండా భోజనం మాడుతూ ఉంటాం. మా స్కూల్లో రూల్ ఏమిటంటే అట్లా భోజనం చేసేటప్పుడు ఉపాధ్యాయులు దగ్గర ఉండాలి. ఎందుకు ఉండాలి? భోజనాలు చేసేటప్పుడు కూడా ఉపాధ్యాయులు వాళ్ళన్నా మాట్లాడుకోవాలి, వాళ్ళ పిల్లలతో అన్నా మాట్లాడుకోవాలి. అట్లా మాట్లాడుకునేటప్పుడు చాలా మంచి విషయాలు మాట్లాడుకుంటారు. ఆ చదువు పిల్లలకి బాగా ఎక్కుతుంది అని. దీన్ని పూర్వకాలం మీరు చరిత్ర చదువుకున్నారా? గ్రీస్ అనే దేశం గురించి విన్నారా? గ్రీసు, సోక్రటీస్ అనే పేరు విన్నారా? ఆ సోక్రటీస్ ఇలాంటి గ్రీసులో పూర్వ ఆచార్యులు ఉండేవారు. యూరోప్లో ఉంది గ్రీసులో ఒక దేశం. నాగరికత, గొప్ప నాగరికత ఉండేది ఆ రోజుల్లో. వాళ్ళు ఏం చేసేవారంటే అక్కడ గురువులు సాయంకాలం పూట వీధుల్లో నడుచుకుంటూ వెళ్ళేవారు అనమాట. శిష్యులు ఆ గురువు వెనకాల నడుచుకుంటూ వెళ్ళేవారు పొద్దున పూట, సాయంకాలం పూట, ముఖ్యంగా సాయంకాలం పూట. అట్లా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు గురువు ఏమో ఒకటి మాట్లాడుతుండేవాడు. అలా మాట్లాడుతున్నప్పుడు శిష్యుడు ఆ గురువు మాట్లాడే మాటలు వింటే ఆ శిష్యుడికి చాలా విద్య అందేది. దాన్ని పెరిపెటాటిక్ ట్రైనింగ్ అంటారు. అంటే నడుచుకుంటూ మాట్లాడుకుంటూ చెప్తారన్నమాట. పూర్వకాలం మన దేశంలో గురుకులాలు ఉండేవి. ఆ గురుకులాల్లో పొద్దుట పూట గురువు ఏదో ఆశ్రమం చివరి ఎక్కడో ఒక వాగో, వంకో, నదో ఉండేది. గురువు అక్కడ స్నానానికి, సంధ్యావందానికి వెళ్ళేవాడు. విద్యార్థి కూడా, శిష్యుడు కూడా గురువు వెనకాల బయలుదేరి వెళ్ళేవాడు. ఈ దారి పొడుగున గురువు వెళుతున్నప్పుడు గురువు ఏది మాట్లాడితే శిష్యుడు దాన్ని భద్రంగా ఆ మాట్లాడిన ప్రతి మాటను కూడా ఏరుకుంటున్నట్టుగా వెళ్ళేవాడు. అప్పుడు గురువు ఏదైనా మాట్లాడేవాడు. గురువు శిష్యుడు ఎటుండేవారు. ఒక పక్షి ఏదో అరిచేది. గురువు ఏమనేవాడు? ఒరే నాయన, దాన్ని భరద్వాజ పక్షి అంటారు, అదిగో ఇది ఇలా అరుస్తుంది, ఈ సమయాల్లో అరుస్తుంది, దీని లక్షణాలు ఇవి. గురువుగారు ఆకాశంలో అక్కడ ఏంటి తూర్పు దిక్కున బాగా ఒక వెలుతురు ముద్దలాగా ఉంది, అది ఏమిటి అన్న, దాన్ని వేగు చుక్క అంటారు. ఈలోపు శిష్యుడు ఆ చీకట్లో చూసుకోకుండా కాలు తగిలి కింద పడి ఉండేవాడు. గురువు వచ్చి శిష్యుని పైకి లేపి ఆ తీగ పైకి లాగి, ఒరే నాయన, దీన్ని తిప్పతీగ అంటారు, దీనికి ఆయుర్వేద గుణాలు ఉన్నాయి, ఈ మూలికలు ఉన్నాయి. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎక్కడో ఒక పక్షి ఈక కింద పడి ఉంటుంది. ఇదిగో నాన్న, ఇది పక్షి ఈక, ఈ పక్షులు ఫలానా కాలంలో ఈ దేశానికి వస్తాయి. అంటే ఏంటి? తరగతి గదిలో చెప్పే చదువు ఒక రకం చదువు మాత్రమే. కానీ ఇట్లా గురువు శిష్యుడు కలిసి మాట్లాడుకుంటూ భోజనాలు చేసేటప్పుడు, పొద్దున పూట స్నానానికి వెళ్ళినప్పుడు, సాయంకాలం పూట వ్యాహ్యాలకు వెళ్ళినప్పుడు, లేదా రాత్రి పూట మా పాఠశాలలో, మాకు ఊళ్ళో స్కూల్ మధ్యలో బావి ఉండేది. మాకు మాస్టర్ గారు ఉండేవారు, తెలుగు మాస్టర్ గారు. ఆయన ఏం చేసేవారు? ఆ బావి దగ్గర రాత్రి భోజనాలు అయిపోయిన తర్వాత పిల్లలు కూర్చోబెట్టుకుని ఆయన, ఒరే ఈ పాట పాడరా, ఉప్పొంగిపోయింది గోదావరి పాట పాడితే ఆ గురువు గారు కూడా పాడేవారు. మా మాస్టర్ గారు పాడి వినిపించేవారు. ఒరే ఈ పాట రాసిన ఆయన పేరు అడవి బాపిరాజు, ఆయన ఇట్లాంటి పాటలు రాశాడు, ఇలాంటి పుస్తకాలు రాశాడు. అది మేము మరవలేము. అది ఆ మనుషుల యొక్క రూపాలు కానీ, వాళ్ళ పేర్లు కానీ, వాళ్ళతో మేము గడిపినటువంటి ఆ రోజులు కానీ మేము మరవలేము. వెంకటరత్నం గారు ఒక మాస్టర్ గారు ఇప్పుడు కూడా ఉన్నారు. ఆయన మా సోషల్ స్టడీస్ మాస్టర్ గారు అన్నమాట. ఆయన నాకు హీరో. పెద్ద హీరో అంటే తెలుసా? నా హీరో ఎవరు? నా హీరో చిరంజీవి కాదు, పవన్ కళ్యాణ్ కాదు. నా హీరో వెంకటరత్నం మాస్టర్. నా హీరో ఎందుకు? నేను చాలా పెద్దవాడిని అయిన తర్వాత నేను పుట్టిన ఊరు సార్ చెప్పారే, మేము పుట్టిన ఊళ్ళో బస్సు కూడా ఉండేది కాదు. అట్లాంటి ఊళ్ళో పుట్టిన నేను ఒకరోజుకి ఇంగ్లాండ్ వెళ్తాను ఎప్పుడు అనుకోలే. ఇంగ్లాండ్ తెలుసు కదా మీకు? ఇంగ్లాండ్ రాజధాని ఏమిటి? లండన్. లండన్ విమానాశ్రయం పేరు తెలుసా మీకు? హీత్రూ అంటారు. నేను ఇంగ్లాండ్ వెళ్తాను ఎప్పుడు అనుకోలేదు. అట్లాంటిది నేను ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు తెల్లవారుజామున ఆ లండన్లో విమానం ఆగితే పొద్దున్నే ఆ చలికాలం వాతావరణంలో సూర్యోదయం అవుతూ ఉంది. సూర్యోదయం అవుతుందో అస్తమయం అవుతుందో తెలియదు, టైం అంతా మారిపోతుంది వెళ్ళేటప్పటికి.
అంత ఒక విచిత్రమైన కాంతి మొత్తం ప్రపంచం అంతా వ్యాపించింది, ఆకాశం అంతా వ్యాపించి ఉంది. అదొక అద్భుతమైన లోకంలాగా ఉంది ఆ తెల్లవారుతున్న వేళ. కానీ నాకు అది ఏది నా మనసులో నిలబడలేదు. నేను ఆ విమానం తాలూకు మెట్లు దిగి కింద ఆ నేల మీద అడుగు పెట్టగానే నాకు వెంటనే గుర్తొచ్చింది ఎవరంటే మా అమ్మ కాదు, మా నాన్న కాదు, మా అన్నదమ్ములు కాదు, ఆ వెంకటరత్న మాస్టర్ నాకు గుర్తొచ్చారు. ఆయన నేను తలుచుకు రాశాను. ఇది ఎందుకు గుర్తొచ్చారు వెంకటరత్న మాస్టర్ గారు అంటే ఆయన నాకు 8వ తరగతిలో ఇంగ్లీష్ చరిత్ర చెప్పాడు. మీరు 8వ తరగతి పిల్లలు ఉన్నారు ఇక్కడ? మ్యాగ్నా కార్టా తెలుసా? మ్యాగ్నా కార్టా, ఆలివర్ క్రామ్వెల్, రక్తరహిత విప్లవం, ఇవన్నీ ఇంగ్లాండ్ చరిత్రలో ఉంటాయి. ఇవన్నీ చెప్పాడు ఆయన మాకు. నేను ఇంగ్లాండ్లో అడుగు పెట్టాక నాకు ఎవరు గుర్తొచ్చారు? మా మాస్టర్ గారు గుర్తొచ్చారు. నేను ఆయన కూడా చెప్పా తర్వాత నా అదృష్టం కొద్దీ మళ్ళీ నేను ఆయన్ని మా తాడికొండ స్కూల్ రైతోత్సవాలు జరిగితే అడిగి వెళితే ఆయన కూడా వచ్చారు. ఆ రోజు స్కూల్లో నేను ప్రసంగించి ఈ విషయమే చెప్పాను. చాలా సంతోషంగా ఉంది. మా మాస్టర్ గారు గుర్తొచ్చారు నాకు, మరెవరు గుర్తు రాలేదు.